పిచ్చి పీక్ స్టేజ్ కు వెళ్లిన కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇంట్లో తండ్రి పోరు, బయట కవిత పోరు. అసెంబ్లీలో హరీష్ రావు పోరుతో కేటీఆర్ కు మత్తి తప్పినట్లు కనిపిస్తోందన్నారు. స్థాయిని మించి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిందన్నారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ కంట్రోల్ తప్పుతున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రెస్టేషన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఆయన మాటల్లో. ఇంట్లో పోరు, బయటకు వస్తే కవిత గారితో పోరు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇప్పుడు ఉపనాయకుడిగా అయినటువంటి హరీష్ రావుతో పోరు. ఓ రకంగా ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు కనిపించేటువంటి సందర్భం. నాలుగుకు ఎంత వస్తే అంత రాహుల్ గాంధీ గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఎవరు మాట్లాడిన మాటలు పిచ్చి ముదిరి పీక్ స్థాయికి పోయినట్టుగా కనిపిస్తుంది. కేటీఆర్ గారు వెంటనే రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.